నమస్కారం, వెల్కమ్ టు సోషల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. కానాలలో పేదల ఇళ్లను లాక్కునేందుకు కూటమి నేతల దౌర్జన్యం, న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన బాధితులు. ఈ నెల 18వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. పీడీఎస్యూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రాయలసీమ ప్రాంతంలో కోళ్లలో ఎటువంటి ఎన్వియన్ ఇన్ఫ్లుయెంజా లేదని తగు జాగ్రత్తలు పాటించి ఆహారాన్ని తీసుకోవచ్చునని పేర్కొన్న పశువైద్య శాఖ సహాయ సంచాలకులు. శ్రీ జంబుల పరమేశ్వర దేవి తిరునాళ్ల సందర్భంగా చివరి రోజు అట్టహాసంగా గాటపాల పోటీలు. పాణ్యం మండలం సుగాలిమెట్ట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. జిల్లాలో త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛత పాటించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో త్రాగునీరు పారిశుద్ధ్యం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో పాటు తడి చెత్తతో వర్మీ కంపోస్టు, పొడి చెత్తతో పేపర్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే సంపద తయారీ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలలో నిర్వహణ లోపం లేకుండా క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్ లైన్లలో మరమ్మతులు, ఇతర రిపేర్లు ఏవైనా ఉంటే 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏపీసీఎస్ఎఫ్ల భాగస్వామ్యంతో కిచెన్ గార్డెన్ల పెంపకం ముమ్మరంగా చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ 3వ శనివారం ప్రతి కార్యాలయం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ కు సంబంధించి పర్యాటక ప్రదేశాలు, హోటల్స్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి డాక్యుమెంట్ తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన పేదలకు ఆనాటి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, జగనన్న కాలనీలో దాదాపు 650 మంది అర్హులైన లబ్ధిదారులకు 1.5 సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. అయితే లబ్ధిదారులు చాలీచాలని జీవితంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఆర్థిక పరిస్థితి మెరుగైన పరిస్థితిలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు ఉండగా కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు తమకు కేటాయించిన స్థలాలను కాజేసేందుకు పన్నాగం పన్ని ఇళ్ల స్థలాలను ఖాళీ చేయాలని, లేకపోతే కూలగొడతామని దౌర్జన్యానికి దిగారంటూ గురువారం కానాల గ్రామంలోని లబ్ధిదారుల కుటుంబాలు వందలాదిగా రోడ్డునెక్కారు. తమకు కేటాయించిన స్థలాలను లాక్కోవద్దని, తమకు కేటాయించిన వాటిని తమకే ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఇళ్ల నిర్మాణానికి ఆర్థికంగా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను బాధితులు కలవడం జరిగింది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద బాధితులు కలిసి విన్నవించుకోవడం జరిగింది. తమ కార్యాలయానికి రావాలని కోరగా అక్కడికి పెద్ద ఎత్తున తరలి వెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలను గుంజుకోవడానికి దుర్మార్గమైన చర్యలను చేస్తున్నటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోగా ఇచ్చిన స్థలాలపై కన్నేయడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. కానాల విజయలక్ష్మి, మాకైతే ఇల్లు ఇచ్చినారు, రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. మేము ఇల్లు ఎత్తేసుకోవాలా? ముందు తీసుకుని ఇచ్చే ఆయన రాలే అడగనికి. ఇప్పుడు తీసుకొనికి ఏమకు నేను తీసుకుంటున్నారు మా స్థలాలు. మేము ఇల్లు లేకుండా ఎట్టేసుకోవాలో చెప్పండి. మేము మా బాధలలో ఉన్నాము. మాకు ఇల్లు ఇచ్చామని చెప్పలే, ఇయ్యలేదు. మాకు ఇల్లు కట్టించామని చెప్పలే.
మాకు రోడ్డు వేయకపోయి అంతా పెట్టుకొని మాకు ఈ పొద్దు ముందు అసలు చెప్పాలి కదా, మాకు చెప్పకుండా చేయకుండా ఇప్పుడు ఏం స్థలాలు పోతాయంటే ఎట్టా ఒప్పుకుంటారు? మాకు కావాలా ముందు మాకు స్థలాలు మా స్థలాలు మాకు ఇవ్వాలా, ఆయన ఏమన్నా కొన్ని ఇచ్చుకోమని మాకు సంబంధంలే, మావి మా ఫ్లాట్లు మాకు కావాలా, మేము ఇయనియా ముందు అసలు మా ఫ్లాట్లు మాకు కావాలా, ఎవరికే గాని మేము అసలు వాళ్ళ స్థలాలు రానియా ముందు అసలు మా ఫ్లాట్లు మాకు కావాలా, మాకు ఇవ్వాల్సిన అవసరం లే, ఎవరికి లేని వాళ్ళకు కొన్ని చెయ్యమండి, మేము ఒప్పుకుంటున్నాం, మేము బాడిగలలో ఉన్నాం. మా పేరు వెంకటేశ్వరమ్మ సార్. స్థలాలు ఇచ్చినారు కానీ పోయి పత్రంలో మాకు ఇప్పటికేమో మేము వేసుకోవాలంటే అడ్డగిస్తున్నారు, వాళ్ళు వేసుకొనియకుండారు. మేడం మాకు మటుకు వేసుకొనికే రోడ్లు లేవు, కుళాయిలు లేవు, కరెంటు లేదు, ఇవెಲ್ಲ వసతులు లేవు సార్. మాకు లోన్ శాంక్షన్ చేయలేదు, లేకనే గతి లేకనే పెట్టుకున్నాము. వేసుకోవద్దని చెప్తాను, స్థలాలు ఉండవని చెప్తున్నారు మాకు సార్. ప్రభుత్వం చెప్తారు, మేడం చెప్తుంది, ఈఆర్ఓ చెప్తారు, పోలీసులు చెప్తారు, అక్కడ మేడం చెప్తుంది, సచివాలయం దగ్గర మేడం చెప్తుంది. మాకు డబ్బులు లేకనే వేసుకోలేదు సార్. చాలా బీదోళ్ళం మేము, మటుకు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటాము. చాలా బీదోళ్ళం, మాకు ఇల్లు లేదు, నెలకు 3,000 అద్దె కట్టుకుంటున్నాం మేము. ఇట్లా ప్రభుత్వం ఇట్లా చేస్తే సార్ మేము ఎట్లా బాధపడుతున్నాం అనుకున్నారు? ఎందుకు వచ్చామంటే అడగనికి వచ్చినాం, కలెక్టర్ సార్ అడగనికి వచ్చినాం మేము. ఇటుకి ఆ ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలు సార్ ఇచ్చి ఇల్లు ఇప్పుడు లేక పెట్టుకున్నాము. ఇప్పుడు ఇల్లు దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము? మా ప్రభుత్వం ఎట్లా కాదు సార్, మేము ఎట్లా బతకాలి? ఇన్ని రోజులు ఈ నడులోతు నీళ్లు ఉండే, అప్పుడు ఏం అనలేదు, ఈ కట్టుకోమని చెప్పలే మాకు. ఇప్పుడు కట్టుకుంటుంటే అడ్డగిస్తున్నారు సార్, కడ్డీలు గానీ ఎన్నికుండా మీకు కేసు పెడతామంటున్నారు. సచివాలయం మేడం అందుకే కలెక్టర్ అడుగుదామని వచ్చినాం మేము కలెక్టర్ దగ్గరికి, ఆఫీస్ కాడికి. ఈఆర్ఓ ప్రియాంక రెడ్డి అంట సార్, మాకైతే తెలియదు, చూసినాను, వచ్చినది అటగిచ్చింది. మాది కానాల నూరు భాషని నేను, నాకు పోయిన ప్రభుత్వం నాకు ఫ్లాట్ ఇచ్చినారు, ఇల్లు లేదో నాకు బీరోని ఇచ్చినారు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చినారు, టీడీపీ ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేస్తే చేయవి. ఫ్లాట్ ఉండేది మా ఫ్లాట్ లో ఎందుకు లెక్కలు సార్? మేము లేకనే ఈఆర్ఓ ఎంఆర్ఓ ఆర్ఏ అందరూ మాకు వచ్చి పోలీసు వాళ్ళు ఎస్ఐలు వచ్చి ఆడ మాకు అడ్డా చేస్తున్నారు. మాకు స్థలాలకు మీరు కట్టుకోవద్దు, మా పైన ఆర్డర్ వచ్చిందని అడ్డా ఇస్తున్నారు సార్. మేము ఎట్టవాలా? ఇన్నాళ్ళు మాకు నీళ్లు లేవు, కుళాయిలు నీళ్లు లేవు, రోడ్లు లేదు, కరెంటు లేదు, ఏది లేదు. మేము ఎట్లా చేయాలి సార్? మనం లోతు నీళ్లు పెట్టుకొని తిరిగినా మేము. ఏది ఇసుకే బండి పోనీ లేదు స్థలమాడ, మాకు ఏది లేని ఇప్పుడు వచ్చి మీరు ఏ ఇంప్రూవ్షన్ లేని మాకు ఎట్టిచ్చినారు సార్? మీరు నెల ఏమన్నా మీరు కట్టలేదని ఏమన్నా మాకు ఏమన్నా అప్లికేషన్ ఇచ్చినారా? అర్జీ కూడా ఇవ్వలే, రాడే మీరు ఇగ్గుకున్నారు సార్. మాకి మేము ఎక్కడ పోవాలా? మీ 3 సెంట్లు స్థలం వద్దు, మా ఉండేది ఉంటే చాలు సార్. మాకి మీరు దయచేసి రోడ్లు నీళ్లు ఇచ్చి మాకు టైం ఇచ్చి మేము ఇల్లు వేసుకునే ఉన్నాము. మీరు ఏదన్నా ఉంటే మీరు ఏమైనా సాయం చేయాలంటే మాకు లోన్ ఇచ్చి 5 లక్షలు లోన్ ఇచ్చి వేసుకోవాలని మనం దయచేసి ఏడన్నా ఉంటే మీరు లెక్కలు ఇవ్వాలనుకుంటే అదో లోన్ ఇచ్చి మాకు ఇవ్వండి, మేము కట్టుకోనికి సిద్ధంగా ఉన్నాము. 1,80,000 మాకు గౌండాలో సరిపోవు, ఇసుకే సరిపోవు సార్. ఇసుకే ఆడ ఊరికి ఇచ్చానన్నారు, ఆడ ఇచ్చారు సార్? ఆడ డిపో పెట్టారు, ఇసుక డిపో, టన్ను వచ్చేసి 900 అంట సార్. అది ఆ ఇసుక డిపోలో పోయి తెచ్చుకోవాలంట. మేము ఆడ వేయాలా ఏంటంటే మీరు ఫ్రీ ఇసుక అన్నారు, ఫ్రీ వచ్చింది మాకి, ఏది రాలేనా సార్? మాకు వచ్చి మా స్థానం మీద పడి ఉండేదానికి మేము కట్టుకున్నాక రేపు తోటి 1 సంవత్సరం టైం అన్న ఇవ్వాలా, సంవత్సరం టైం అన్న ఇచ్చే మేము ఏదో కట్టుకున్నాం సార్. లేని వాళ్ళం ఇప్పుడు మేము 300 కూలి వేసుకోవాలా, పోయి పిల్లలు దక్కాలా, పిల్లలు దక్కాలా, ఇల్లు వేసుకోవాలి సార్. మేము కూడా ఇత్త సరుకులు ఒరిగిపోయినాయి, ఏది లేదు మాకు ఇక్కడ, అన్ని దానికి రేట్లు ఎక్కువైనాయి. ఈ రోజు కూడా నీనుకుంటాం మేము, మీరు సాయం చేస్తారంటే. మా కాడ డబ్బులు లేక మేము పిల్లలు దక్కాలా, 300 కూలి వేసుకోవాలా, మేము 5 మంది దక్కాలి సార్. 3 ఆడపిల్లలు మాకు, ఒక కొడుకు, ఇలా కల్లా 7 దక్కాలి సార్. నేను తెచ్చేది ఒకరిని, నా చిన్న పిల్లలు, ఏమన్నా పని పిల్లలు ఉన్నారా? వచ్చే పథకాలు కూడా రాలే, అమ్మ ఒడి రాలే, రైతు భరోసా రాలే, ఏది ఇయ్యలే. మేము ఏ రకంగా బతకాలి సార్ చెప్పాలి? 40,000 కూడా ఇయ్యలే. సంవత్సరం టైం అన్న ఇచ్చి మీరు అప్పుడు కట్టుకోరు, మీరు కట్టుకోలేకుండా అప్పుడు మీరు లాక్కోరి కావాలా? అంత బిందు పిల్లలకు అన్నారు, ఏది లేదు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినారు, అవి ఇచ్చుకోక 10 ఏళ్ళయ్యా. ఇప్పుడు సమస్యలు అంటే ఏంటంటే ఇప్పుడు పోలీసులు అడ్డగించుకుంటున్నారు, మళ్ళా ప్రభుత్వం నాయకులు కూడా అడ్డించుకుంటున్నారు, మళ్ళా ఏసాయి చట్టవాళ్ళు వేసుకోకుండా ఇప్పుడైనా కానీ కంప నీళ్లు బురద, మళ్ళా కరెంటు లేదు, రోడ్డు లేదు, ఏం లేదు. ఇప్పుడు అడ్డగించుకుంటే మేము ఏ దారి పట్టుకోవాలా, ఎట్ట పోవాలా? మేము కష్టం చేసుకొని తినేటోళ్ళము, మాకు ఎక్కడ అవకాశం లేకుంటే మేము ఎట్ట వేసుకోవాలా ఇండ్లు? అట్లా లోన్ అయినా శాంక్షన్ చేసినారా, అట్లా లోన్ కూడా శాంక్షన్ చేయాలా, ఏం చేయాలా? మేము ఏ బాధపడాలా, ఏ కష్టం పడాలా? మేము చాలా బీదోళ్ళము, మాకు ఇళ్ల స్థలాలే లేవు, లేనెళ్ళకి ఇచ్చినారు. అందుకు మేము ఇప్పుడు ఈడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్. ఏదో న్యాయం చేస్తారని మేము వచ్చినాం. కలెక్టర్ ఆఫీసరే చేయాలా మాకు న్యాయము, అంతవరకేం నమ్మాల. ఎవరే గాని ఇల్లు వేసినారంటే అట్లగించుకునే అవకాశమే లేదు మాకు.
మాకు వచ్చే వరకే ఏమైనా చేసుకొని ఇదో 2 సెంట్ల 3 సెంట్ల వాళ్ళకి ఇచ్చుకున్నాను మేము వద్దాము చాలు మేమేమో ఏ దానికి ఇది పర్లేదు ఆశ పర్లేదు వచ్చినదే సార్ మేము గుడిచా గానీ ఏదన్నా గానీ మేము వేసుకుంటాం మాకు టైం లేకుంటున్నా ఏ సమాను మేము వద్దాము ఈ నెల 18వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఆల్ డిజిటెక్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళను నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పాల్గొని ఉద్యోగాలను పొందుకోవాలని కోరారు. ఇంటర్వ్యూ విధి విధానాలను వారు తెలియజేశారు. కళాశాలలో ప్రతి నెల ఏదో ఒక కంపెనీ తోటి ప్లేస్మెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ నెలలో కూడా 18వ తేదీన డిజిటెక్ అనేటువంటి కంపెనీ వారు ఆల్ డిజిటెక్ అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెన్నైలోనూ బెంగళూరులోనూ ఆఫీసులకి ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి బిఎస్సి కానీ బీసీఏ కానీ బిఈ బీటెక్ చదివినటువంటి వాళ్ళంతా కూడాను అర్హులు అని చెప్పడం జరిగింది. వీటికి ఇంటర్వ్యూస్ 2 rounds లో జరుగుతుంది. కాబట్టి పిల్లలు నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. చెన్నైలో 28 వేకెన్సీస్, బెంగళూరులో 19 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత వీళ్ళకి దాదాపుగా 17,000 రూపాయలు ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చేరిన మొదటి రోజు 15 days అకామిడేషన్ విత్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిరుద్యోగ యువతి కోరుకుంటున్నాను. 18వ తేదీ ఉదయం రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 గంటలకంతా వాళ్ళు ఇక్కడికి రావాల్సిందిగాను, 9 గంటలకు వచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగాను, అదేవిధంగా ఒక సంపత్ గారిని కానీ కుమార్ గారిని కానీ కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ముందే మీకు మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరెవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాదలుచుకున్నారో వాళ్ళంతా కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నటువంటిది తెలియజేస్తున్నాము. ఇది చాలా మంచి ఆపర్చునిటీ, దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఎవరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కోసం కానీ, లేదా ఇంటర్వ్యూస్ కోసం కానీ, లేదా ఉద్యోగం కోసం కానీ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. డబ్బులు ఇచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ చేసేటువంటి వ్యవస్థను మేము ఎంకరేజ్ చేయటం లేదు. ఆ విషయాన్ని విద్యార్థులు గమనించవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళకి 6 days వీక్ లో ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కూడా ప్రక్రియ అంతా కూడా 2 rounds లో జరుపుతారు. ఈ 2 rounds లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇమ్మీడియట్ గా జాయిన్ కావాల్సి ఉంటుంది. కావున కళాశాల పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థులు, అలాగే నంద్యాల జిల్లా చుట్టుపక్కల ఉండే నిరుద్యోగ యువతి యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగా కోరుతున్నాం. ఆల్ డిజి టెక్నాలజీ వారు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు 18/2/2025 జాబ్ మేళ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జాబ్ మేళకు సంబంధించి 2022, 2023, 2024, 2025 పాస్ అయ్యేటువంటి విద్యార్థులు కూడా అర్హులే. ఈ విద్యార్థులు నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులు ఈ జాబ్ మేళలో పాల్గొని 2 రౌండ్లలో తమ ప్రతిభను నిరూపించుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఇందులో ఉద్యోగం పొందినటువంటి వారికి 17,000 రూపాయల వేతనంతో పాటు నెలకు ఇన్సెంటివ్స్ కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఈ జాబ్ మేళలో సెలెక్ట్ అయినటువంటి వారు చెన్నై, బెంగళూరులలో ఉద్యోగం నిర్వహించవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులు వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది. నంద్యాల పట్టణంలోని పీడీఎస్యు ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నేతలు నంద్యాల ఉర్దూ జూనియర్ కళాశాలను బాలాజీ కాంప్లెక్స్ లోని ఇక్రా పాఠశాల భవనాలలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మైనార్టీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఉండి కూడా ఉర్దూ కళాశాలకు శాశ్వత భవనాలను కేటాయించలేకపోవడం శోచనీయమని అన్నారు.
ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రవికుమార్, హుసేన్ తదితర వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్మిక సంఘ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైబడిన అర్షద్ హుసేన్ మాట్లాడేది. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఉర్దూ జూనియర్ కాలేజు స్థాపించడం అనేది 1918 నుంచి ఉన్నది. కానీ వైఎస్ఆర్ నగర్లో అక్కడ 2 భవనాలు కట్టించి అక్కడ పెట్టడము ఈ పోయే పిల్లలకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి మేము వల్ల ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడేది ఏంటంటే నడిబొడ్డులో ఉన్నటువంటి బాలాజీ కాంప్లెక్స్ లో ఇఖరా స్కూల్ ఇంతకుముందు నిర్వహించబడినది. ఆ యొక్క భవనం ఖాళీగా ఉంది కాబట్టి ఆ యొక్క భవనాన్ని మన ఉర్దూ జూనియర్ కాలేజ్ కు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు నంద్యాల జిల్లా అయిన తర్వాత నుంచి నంద్యాలలో ఎక్కడ పడితే అక్కడ బోర్డు భూములు అయితేనేమి, దేవస్థాన భూములు అయితేనేమి, భూములు కబ్జాలకు పాల్పడుతుంటే ఇక్కడ అధికారులు నాయకులు ఏం చేయలేకపోతున్నారు. మేము ప్రజా సంఘాల నాయకులుగా వామపక్ష పార్టీలుగా ఇక్కడ వచ్చేసి ఉర్దూ కళాశాల భవనం ఒక్బోర్డు స్థలంలో ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఈ ఒక్బోర్డు స్థలంలోనే ఇక్కడ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం వామపక్ష పార్టీలుగా విద్యార్థి సంఘాల అందరినీ కలుపుకొని ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధపడతామని మేము హెచ్చరిస్తున్నాం. ముస్లిం మహిళలకు ఉర్దూ కళాశాల భవనం ఏర్పాటు కావాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో ప్రజా సంఘాలు, వైసీపీ నాయకులు, ఎడ్డీపీ నాయకులు, సిపిఎం, సిపిఐ వామపక్ష నాయకులు, అందరూ క్రిస్టియన్ జేసీ నాయకులు అందరూ వచ్చి పాల్గొన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయం ఏమంటే మన నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ నడిపొట్టున ఉన్న ఒక్బోర్డ్ స్థలంలో ఎక్కడ మాజీ ఎకరా స్కూల్లో ఖాళీగా ఉంది. మన విద్యా సంవత్సరానికి మే జూన్ లో స్టార్ట్ అవుతుంది. రెడీగా భవనాలు రెడీగా ఉన్నాయి. అక్కడ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయొచ్చు. మహిళలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడో వైఎస్ నగర్ లో 2 రూమ్లు కట్టి వదిలేశారు. అక్కడికి మహిళలు పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ముస్లిం మహిళలు అందరూ పోలేరు. కాబట్టి ఈ కమిటీ మొత్తం తీర్మానం చేశారు. అన్ని సంఘాలు, అన్ని పార్టీలు మొత్తం తీర్మానం చేశారు. అనుకూలం ఉంది కాబట్టి ఇక్కడ తీర్మానం చేశాము. దీని న్యాయశాఖ, మైనారిటీ శాఖ మంత్రి కానీ అనుకుంటే గంటలో అయిపోయి. ఎందుకంటే ఆ భూమి ఒక్కొక్క భూమి ముస్లింల భూమి, ముస్లింల హక్కుది. ముస్లింల భూములు ఎన్నో భూములు ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఇస్తున్నారు. అలాంటిది మా ముస్లిం మహిళల కోసం, మా అక్క చెల్లెల కోసము దాన్ని మీరు ఏర్పాటు చేయలేరా? మిమ్మల్ని మైనార్టీ శాఖ మంత్రి గారిని వేడుకుంటున్నాం. ఒక మైనార్టీ మినిస్టర్ ఉన్న సాట ఉర్దూ జూనియర్ కళాశాల సొంత భవనం లేకపోవడం చాలా దారుణం. తక్షణమే మైనార్టీ శాఖ మినిస్టర్ స్పందించి ఉర్దూ జూనియర్ కళాశాల శాశ్వత భవనం కోసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వామపక్ష పార్టీలు, విద్యార్థి యువన సంఘాల నాయకులు, మైనార్టీ నాయకులు అందరినీ కలుపుకొని దశలవార ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇటీవల అనేక మాధ్యమాల్లో బ్రాయిలర్ కోళ్లకు ఎన్విఎన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకడం జరిగిందని, ఈ కోళ్ల మాంసాన్ని తినడం ద్వారా అనారోగ్యం కలిగే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి నంద్యాల జిల్లా ప్రాంతంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్లను తనిఖీ చేసి అక్కడ కోళ్ల మరణాలు, వైరస్ సోకిన లక్షణాలు లేవని తెలిపారు. ప్రధానంగా మాంసాహారాన్ని, కోడిగుడ్లను తీసుకునే ముందు బాగా ఉడికించి తీసుకోవాలని సూచించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతంలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నట్లుగా సమాచారం ఉందని, కోళ్ల నుండి సీరంను ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించడం జరిగిందని తెలిపారు. ప్రజలు యథేచ్ఛగా కోళ్ల మాంసాన్ని ఆహారంగా తీసుకోవచ్చునని తెలిపారు. సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. నా స్పెషలైజేషన్ ఎంబీఎస్సీ పౌల్ట్రీ సైన్స్ నందు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఈ మధ్య కాలంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మీద చాలా శీర్షికలు వచ్చాయి పేపర్లలో. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే మనకు అవుట్ బ్రేక్స్ రిపోర్ట్స్ చేయడం జరిగింది. ఆ సీరం శాంపుల్స్ కూడా భోపాల్ ల్యాబొరేటరీకి పంపించి నిర్ధారణ చేసుకోనేందుకు సీరమ్స్ ను పంపించారు. కానీ మన రాయలసీమ జిల్లాలలో ఎక్కడా కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గురించి చనిపోయిన దాఖలాలు లేవు కోళ్ళు. కాబట్టి ప్రజలు అందరూ కూడా యథేచ్ఛగా ఈ చికెను, ఎగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చని తెలియజేస్తున్నాను. కానీ మనము తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ చికెను కానీ లేకుంటే ఎగ్స్ కానీ బాగా ఉడికించిన
అట్లయితే ఏవైనా వైరస్ కానీ లేకుంటే బ్యాక్టీరియాలు కానీ ఉన్నట్లయితే అవి చనిపోతాయి. కాబట్టి ప్రజలు యథేచ్ఛగా తీసుకోవాల్సినదిగా విన్నవిస్తున్నాను. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ్ల గత 2 రోజుల నుండి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. చివరి రోజు నంద్యాల జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుండి రజకులచే గాడిదల పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 13 గాడిదలు ఈ పందెంలో పాల్గొన్నాయి. విజేతలైన వాటికి నిర్వాహకులు బహుమతులను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో గార్ల జగన్మోహన్, పరమేశ్వర్ రెడ్డి, భీముడు, రమణారెడ్డి, నాగరాజు, వెంకటరమణారావు, నాగేశ్వరరావు, శ్రీరాములు, బాలాజీ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. బాసిపల్లి నాగవిష్ణు గారి గాడిద కోర్టు ఆవరణ దగ్గరకు వచ్చినది. కొంచెం ఇట్లా మందములు ఆత్మమైనవి. గాడిద బాసిపల్లి నాగవిష్ణు గారి గాడిద అమ్మా లోపలికి వెళ్ళాలమ్మా. రోడ్డు దిగాలమ్మా. రోడ్డు దిగని ముందు బాబు రోడ్డు దిగమ్మా. మాఘశుద్ధ పౌర్ణమి రోజు మామూలుగా ఇక్కడ బోనాల పండుగ జరిగినది. బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు గాడిదల పందాలు నిర్వహించడం ఇది ఆనవాయితీగా జరుగుతున్నది ఒక 25 ఏళ్ల నుంచి. కానీ ఇప్పుడు ఈ రోజు గాడిదలు కూడా 13 గాడిదలు రావడం జరిగినది. ఇప్పుడు గాడిదల పందాలు నిర్వహించడం కూడా జరిగినది. కావున అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు గాని దాతలు గాని పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అమ్మవారి గురించి నంద్యాల పట్టణంలోని కుందూరు నది ఒడ్డున జంబుల పరమేశ్వరి గుడి గాండ్ల ఆధ్వర్యంలో నిర్మించడం జరిగినది. మరి ఈ జంబుల పరమేశ్వరి బోనాల పండుగ సందర్భంగా మరి అత్యంత వైభవంగా నిన్న దాదాపుగా 25,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులైనారు. మరి ఈ రోజు తిరునాళ జరిగిన మరుసటి రోజు, బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు మరి రజకుల చేత గాడిద పందెములు నిర్వహించబడుతున్నవి. మరి ఈ రోజు అట్టహాసంగా 13 గాడిదలు వచ్చినవి. 13 ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో నుంచి 13 మండలాల నుంచి 13 గ్రామాల నుంచి గాడిద పందెములు వచ్చినవి. నంద్యాల జిల్లా పాండ్య మండలం సుగాలిమెట్ట 40వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో పాండ్యం గ్రామానికి చెందిన గిరిజనుడు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా రాంగ్ రూట్ లో వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆగ్రహోద్రులైన గిరిజనులు ప్రమాద స్థలం వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారని, ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. కానాలలో పేదల ఇళ్లను లాక్కునేందుకు కూటమి నేతల దౌర్జన్యం, న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన బాధితులు. ఈ నెల 18వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. పీడీఎస్యూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రాయలసీమ ప్రాంతంలో కోళ్లలో ఎటువంటి ఎన్వియన్ ఇన్ఫ్లుయెంజా లేదని తగు జాగ్రత్తలు పాటించి ఆహారాన్ని తీసుకోవచ్చునని పేర్కొన్న పశువైద్య శాఖ సహాయ సంచాలకులు. శ్రీ జంబుల పరమేశ్వర దేవి తిరునాళ్ల సందర్భంగా చివరి రోజు అట్టహాసంగా గాటపాల పోటీలు. పాణ్యం మండలం సుగాలిమెట్ట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.